తెచ్చుగవచ్చు నిశ్చయం నిజం. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయం. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయం. యెహోవా వలనే మహోపకారం తెచ్చుగవచ్చు నిశ్చయం నిజం. యెహోవా వలనే మహోపకారం తెచ్చుగవచ్చు నిశ్చయం నిజం. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ, అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. ఈరోజు కూడా మీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు నేను వస్తానని ఎదురు చూస్తున్నానని మీరు చెప్తున్న సాక్ష్యాలు, అలాగే మీలో కొంతమంది మేము చేస్తున్న అన్నదానానికి అన్నదానం చూసి పుట్టినరోజులకి అలాగే పెళ్లి రోజులకి చక్కగా మీరు ఇస్తున్న సహకారాన్ని ప్రార్థన చేయించుకొని మీరు స్వస్థత పొందుచు ఉద్యోగాలు అలాగే గర్భఫలాన్ని సంపాదించుకుంటూ మంచిగా పాస్ అవుతూ మంచి మేలులు పొందుతున్నారు ప్రార్థన ద్వారా. అలాంటి వారు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డ అక్కర అవసరతలో ఉన్నారో వారి అక్కరల అవసరతలు తీర్చి అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, నీ జ్ఞానముతో నన్ను నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రోజున మన అంశం ఏంటంటే సమాజంలో మనం ఎలా బ్రతకాలి. చాలా మంది మత్సరపడుతూ ఉంటారు, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏంద్రా నమ్మిన వాళ్ళు ఎలా చేస్తున్నారు, అన్యాయాలు చేసేవాళ్ళు అక్రమాలు చేసేవాళ్ళు అందరూ పైకి వెళ్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళన్నీ అక్రమాలు చేసినా, వాళ్ళు మందిరానికి రాకపోయినా, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా, వాళ్ళు ఎన్నో చెడ్డ మార్గాలు ఎంచుకున్నా, వాళ్ళ బ్రతుకంతా పాపిష్ట పనులు చేస్తున్నా కానీ వాళ్ళు అంత పైకి వెళ్తున్నారు. నేను భక్తిలో ఉంటున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను, నేను దేవునికి కానుకలు పంపిస్తున్నాను, యథార్థంగా బతుకుతున్నాను, నీతిగా బతుకుతున్నాను, బాప్తిసము పొందాను, దేవుని కొరకు జీవిస్తున్నా, నాకు నా కుటుంబానికి ఏంటి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, వాళ్ళేమో ఏ దేవుడు లేకుండా వాళ్ళు బాగా పైకి పోతున్నారని చెప్పి కొంతమంది మత్సరపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మత్సరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత అడ్డగోలుగా డబ్బులు సంపాదించినా వాళ్ళు భయపడుతూనే బతుకుతారు. అందుకే ఇక్కడ మనం చూస్తున్న వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. పచ్చని కూర చూడండి, తోటకూర కొన్నా గోంగూర కొన్నా పొద్దునే కొన్నప్పుడు అది మధ్యాహ్నానికి వాడిపోతాయి. కానీ భక్తిహీనులు కూడా అంతే. వాళ్ళు అడ్డగోలుగా సంపాదించుకున్నారు. దొంగోడు ఉన్నాడు, ఆ దొంగోడికి మంచి లక్కు కుదిరిందంటే ఒక గొలుసు దొంగతనం చేశాడు అనుకో, వాడు సాయంత్రానికి లక్షాధికారి అయిపోతాడు. అలాగే అన్యాయంగా అక్రమాలుగా ఈ రోజున బాగా నెట్టను ఆధారం చేసుకుని
చాలామంది సైబర్ నేరాలు చేస్తూ ఉన్నారు. ఆ ఓటీపీ చెప్పండి, ఈ ఓటీ చెప్పండి అని చెప్పి ఆ బ్యాంకు నుంచి ఈ క్రెడిట్ కార్డు నుండి ఫోన్ చేస్తున్నాం, లేకపోతే ఆధార్ కార్డు నుండి ఫోన్ చేస్తున్నాం, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, లేకపోతే ఓటీపీ చెప్పండి అని చెప్పించుకుంటున్నారు. ఆ ఓటీపీ చెప్పగానే అకౌంట్లో డబ్బులు మాయమైపోతున్నాయి. మరికొంతమంది ఈ మధ్యన OLX అనే దాన్ని వాడుకుంటున్నారు. అక్కడ ఒక మంచి టీవీ పెట్టి 50,000 రూపాయల టీవీ 15,000 అని పెట్టి అక్కడ లోపల ఒక లిస్టు పెడతాడు. ఈ ఫ్రిడ్జ్ 15,000, మంచం 8,000, అది 8,000, మొత్తం 60,000 కడితే సరిపోద్ది అని చెప్పి చాలా వస్తువులు. నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, నేను ఆర్మీలో పనిచేస్తున్నాను, నాకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకని ఎన్ని మోసుకెళ్ళడం అక్కడ ఇబ్బంది, అక్కడ క్యాంటీన్లో మళ్ళీ మేము కొనుక్కుంటాం, క్యాంటీన్లో మాకు వస్తాయి అని చెప్పి మాయ మాటలు చెప్పి ముందు కొంత అడ్వాన్స్ కట్టండి అంటున్నారు. 60,000కి ఇన్ని వస్తువులు వస్తున్నాయి అంటే ఒక టీవీ కొనుక్కునే కాస్ట్కి ఫ్రిడ్జ్ వస్తుంది, మంచం వస్తుంది, పరుపు వస్తుంది, బీరువా వస్తుంది, అరమార వస్తుంది, వాషింగ్ మిషన్ వస్తుంది, టీవీ వస్తుంది. అమ్మో లేదా 2-3 లక్షలు అయ్యేది 60,000కి వచ్చేస్తున్నాయి అని ఎగబడి అడ్వాన్సులు కట్టేయటం. అడ్వాన్స్ కట్టించుకున్నాక 10 నిమిషాల్లోనే నువ్వు ఎప్పుడైతే పే చేసావో ఏంటనే స్విచ్ ఆఫ్ అయిపోవటం. నీలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర ఎన్ని పదులు దబ్బేస్తాడో వాడు. అడగోలుగా సంపాదిస్తారు. చాలా నేరాలు అయిపోయి. ఇదివరకు దొంగతనం చేసి తాళాలు పగలగొట్టి డబ్బులు సంపాదించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా టెక్నాలజీ ఉపయోగించి కాస్త నెట్ అనుభవం ఉంటే చాలు మనుషుల్ని ఉన్నపాళ్ళంగా దోసుకు తినేస్తున్నటువంటి రోజులు ఈ సమాజంలో మనం ఉన్నాం. మరి వాళ్ళు పైకి ఎందుకు వెళ్ళరు? అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు ఏదో ఒక రోజున దొరుకుతారు, జైల్లో పెడతారు, ఊసలు లెక్కేసుకుంటారు, అంత అయిపోద్ది. పరువు పోయిన తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తే ఉపయోగం ఏంటి? ఏమి తినడానికి లేకపోయినా పర్వాలేదు, మనం విలువగా బ్రతకాలి అని అంటే మనం యథార్థంగా ఉండాలి, మనం హ్యాపీగా ఉంటాం. భక్తిహీనులకి చాలా ఉన్నప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉండరు. రౌడీ షీటర్లు ఉన్నారు, రౌడీజం చేసి సంపాదించేవాళ్ళు, వాళ్ళు ఏ పాట ఏ పని చేయరు. ఎంతసేపు రౌడీజం చేయడం, సంపాదించడం, అడగోలుగా సంపాదించడం, దొంగ మందులు అమ్మటం, గుర్ర పందాలు ఆడతాం, లాటరీలు కడతాం, ఏ దారి లేకపోతే అదిరిచ్చి బెదిరించి ఇంట్లో వాళ్ళని బెదిరియటం, ఇంట్లో వాళ్ళని అదిరియటం, అమ్మ నాన్నకు తనడం, ఈ విధంగా డబ్బులు వసూలు చేసి జల్సాలు చేసుకుంటాం, ఏదో కేసులు ఇరుక్కుంటాం, జైలు పాలవటం, పోలీసులు తన్నులు తినటం, మెక్కులు ఇరగొట్టుకుంటాం, కింద పడతాం, తాగటం, ఆళ్ళలో తన్నుకుంటాం, చావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం నిత్యం. చూసే వాళ్ళకి వాళ్ళు ఎంత పైకి వచ్చేసారా అనిపిస్తుంది. కానీ భయంకరమైన పరిస్థితులు, వాళ్ళు శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా వాళ్ళు బతుకుతున్నారు అనేది వాస్తవం. కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, నీతియుక్తంగా మనం జీవించేటప్పుడు, నీతియుక్తంగా మనం బ్రతికేటప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. మనం ధైర్యంగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఎంత సంపాదించినా, ఎవరు ఎన్ని సంపాదించినా కారణం సంతోషంగా ఉండటానికే కదా. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడానికి కారణం సంతోషం, పెళ్లి చేసుకుని పిల్లల కంటానికి కారణం సంతోషం, ఇతర ఊర్లకి ఇతర దేశాలకి టూర్లకి షికార్లకి వెళ్ళడం కారణం సంతోషం, ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం, వాహనం కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, బండి కొనుక్కుంటాం, కారణం సంతోషం. సంతోషం కోసమే ఇవన్నీ మనిషి చేసేది. ఇవన్నీ లేకుండానే దేవుడు మనం సంతోషంగా ఉంచేటట్టుగా చేస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్నవారు ధైర్యంగా ఉంటారు, నీతిగా యథార్థంగా బ్రతికేవారు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు చక్కగా ఏ భయము లేకుండా ఉంటారు. తప్పు చేసిన వాడు భయపడుతూ బతుకుతాడు. ఎప్పుడైతే మనం భయపడుతూ బతుకుతున్నామో ప్రతిరోజు చస్తూ బతుకుతూనే ఉన్నాం. భయం లేకుండా ఎవడ బతుకుతాడయ్యా అంటే దేవుడు భయం కలిగి ఉన్నవాడు భయం లేకుండా బతుకుతాడు. దేవుని భయం లేనివాడు భయపడుతూ బ్రతుకుతాడు. దేవుడు భయం ఉన్నవాడు తప్పు చేయడు, అందుకని వాడు భయపడ్డు. దేవుని భయం లేనివాడు తప్పు చేస్తాడు, వాడు భయపడుతూ బతుకుతాడు, పాపం చేస్తూ బతుకుతాడు. ఆ దొంగతనమో, ఆ పాపమో, ఆ జోదమో, అక్రమ సంబంధమో ఎప్పుడు బయటపడుద్దో అర్థం కాక వాళ్ళు బతుకుతారు. కానీ బ్రతికిన నాళ్ళు చచ్చే బతుకుతారు.
అదే మనం దేవుని నమ్ముకొని యథార్థంగా జీవిస్తూ చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ సంఘంలో నమ్మకంగా ఉంటూ వాక్యానుసారంగా జీవిస్తూ మనం చేసే పని, మనం చేసే ఉద్యోగం, మనం చేసే వ్యాపారం ఏదైతే చేస్తున్నామో అది న్యాయంగా చేసుకుంటూ ముందుకెళ్తే మెల్లగా అభివృద్ధి చెందుతాం. యోబు యథార్థంగా ఉన్నాడు, ధనవంతుడిగా మారలేదా? అబ్రహాం యథార్థంగా ఉన్నాడు, ధనవంతుడిగా మారలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యథార్థంగా ఉండి ఎన్నో అక్షర సంపాదించుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఒదిగి ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, ధనవంతుడిగా మారలేదా? రాజుగా మారలేదా? యోసేపు అన్నల చేత తన్నులు తిన్నవాడు, తృణీకరించబడినవాడు, జైలుకి వెళ్ళినవాడు, అధికారిగా మారలేదా? అద్భుతంగా ఆ కరువు తీర్చలేదా? ఆకలితో ఉన్న చచ్చేవారిని బ్రతికించలేదా? అనేకులకు మేలుకరంగా మారలేదా? యథార్థంగా బ్రతికి చెడిపోయిన వాడు ఎవరో లేరు. అందుకే 37వ కీర్తనలో 25వ వచనంలో మనం చూస్తున్నాం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఇక్కడ ఒక అనుభవంతో చెప్తున్నాడు. ఇంతకుముందు చిన్నవాడే కానీ ఇప్పుడు ముసలోడు అయ్యాడు, వయసు పైబడింది, ఎంతో అనుభవం. అందుకనే పెద్దల మాటలు సద్ది మూటలు అంటారు, పెద్దల మాటలు వినాలి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పెద్దల మాటలు మనం వినాలి. ఇలా పెద్ద ఆయన అయిపోయాడు దావీదు గారు, తన అనుభవంతో చెప్తూ ఉన్నాడు. కనుక నీతియుక్తంగా జీవించేవారు బిడ్డలు ఎప్పుడు కూడా భిక్షమెత్తడం అంటే అడుక్కు తినే స్థాయికి ఎదగలేదు అని తన అనుభవంలో చెప్తున్నారు. అంటే నీతియుక్తంగా అక్రమంగా సంపాదిస్తున్న వారి బిడ్డలు ఆ తదుపరి ఈ అక్రమ సంపాదన అక్రమంగానే పోతుంది కనుక వాళ్ళ బిడ్డలకు తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక వాళ్ళు అడుక్కుంటే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిని చూశాడట. కానీ నీతియుక్తంగా బ్రతికి అడుక్కునేవారు ఎవరు లేరు అని చెప్పి చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గనుక ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు, ఆ అనుభూతితో చెప్పిన మాటలు, ఆయన అంత ఎత్తి అదా ఎదిగాడు. ఆయన రాజు అయినా గర్వం లేదు, అంతమంది పనివారున్నా సైనికులున్నా గర్వం లేదు, గొలియాతుని జయించినా గర్వం లేదు. అలాగే హీనస్థితిలో ఉన్నప్పుడు కుళ్ళిపోలేదు. నాకే ఎందుకు ఇంత హీనస్థితి వచ్చింది, నా అన్నాలు మంచి బాలిష్టంగా ఉన్నారు, నేను ఇంత బొడ్డోండి ఏంటి, నాకు ఈ గొర్రెల కర్మ ఏంటి అని చెప్పి ఆయన అనుకోలేదు. కానీ ఈ జన్మ ఒక శ్రేష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చినందుకు అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషపడుతున్నాడు. నేను మంచిగా పుట్టాను అంటారు కదా, గుడ్డి కన్నా మెల్లనయ్యమని. చూడండి, గుడ్డి కన్ను బెటరా మెల్లకన్ను బెటరా? మీరు చెప్పండి అమ్మ. కన్నుకు అసలు పోవటం బెటరా, మెల్లకన్ను ఉండటం బెటరా? అమ్మో చెప్పండి అమ్మా. మెల్లకన్నే బెటర్ అంటావు కదా. అందుకే దావీదు కూడా అనుకుంటున్నాడు, నేను మంచి జన్మెత్తాను, నేను పందిగా ఏనుగులా ఏగలాగా పుడితే అసలు చీమలాగా పుడితే ఉంచుతారా, చీమ కనపడగానే నలిపాతల పడేస్తాను. ఒక మంచిగా మనిషిగా నాకు జన్మించాడు. మనిషి జన్మలో ఉన్న ధన్యత ఏంటంటే ఆయన స్వహస్తాలతో తయారు చేశాడు. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. ఈ ప్రకృతిలో అన్ని చెట్లు అవునుగాక అంటే అయ్యాయి, సింహాలు అవునుగాక, జంతువులు, జలచరాలు, పురుగులు, పొట్టలు అన్ను అవునుగాక అంటే అయ్యాయి. కానీ దేవుడు నిన్ను నన్ను తన స్వహస్తాలతో తయారు చేశాడు. కనుక మనం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నాం. ఆయన ఆత్మ మనలో ఉంచాడు. ఆయన జంతువులకి, మేకలకి, కోళ్ళకి ఆత్మలు లేవు, అందుకని అవి కోసుకు తిన్నా అవి నేరం కాదు. చంపేయండి ఒక మనిషిని, తంతేనే నేరం, చంపితే జీవితాంతం వెళ్ళి జైల్లో కూర్చోవాలి. అదే కోడిని చంపి జైలుకి వెళ్ళినవాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పండి అమ్మా. గొర్రెని చంపి జైలుకి వెళ్ళినవాడు ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళు కనుక జైలుకి వెళ్తే ఎక్కడ మాంసం షాపులు, చికెన్ సెంటర్లో ఉండవు. చంపినవాడు జైలుకి వెళ్తే తిన్నవాళ్ళు కూడా జైలుకి పోవాలిగా. మరి ఎందుకు తప్పు లేదు? వాటికి ఆత్మ లేదు. అవి మనకి ఆహారం కొరకే వాటిని తయారు చేసి పెట్టాడు. అదేంటండి జంతు హింస అండి, జంతువులు అది ఇది అన్నాడు కొంతమంది. అసలు నువ్వు శాఖాహారం తింటున్నావు, తోటకూర మెలమెల మెలుస్తుంది, దాంట్లో జీవం లేదా, ప్రాణం లేదా? ప్రాణం ఉండబట్టే మెరుస్తున్నారు. కొయ్యి వాడిపోద్ది, మరి దాని సంపుకు తింటలేదా? గోంగూర చక్కగా మెరుస్తుంది, దాన్ని కొయ్యి వాడిపోద్ది.
ఆ చంపుకు తింటలేదా? పళ్ళు, మామిడి పళ్ళు చెట్టుకున్న నిగనిగనిగలు ఆడతాయి, కొయ్యి వాడిపోతాయి, వాటిని కోసుకు తింటలేదా? అంటే వాటిని చంపుకు తింటలేదా? అంటే జంతువులు తింటేనే చంపుకు తిన్నట్టు వీళ్ళ దృష్టిలో. తోటకూర, వంకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా చంపుకు తిన్నట్టు కాదు. అవన్నీ జీవంతో ఉండబట్టే బతుకుతున్నాయి. జీవం లేని చెట్టు చూడండి ఎండిపోద్ది, ఆ తర్వాత పొయ్యిలోకి వెళ్ళిపోద్ది. జీవం ఉన్న చెట్టు లేసుద్ది, ఆ చెట్టుని నరికేసావు అంటే దాని జీవాన్ని తీసేసినట్టేగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఏలమని, వాటిని వండుకుని తినమని ఇచ్చాడు. వాటిల్లో కొన్ని నిషేధించబడినవి కూడా ఉన్నాయి, అది వేరే సంగతి. కనుక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చినందుకు మనం సంతోషపడాలి. మనలో చాలామంది ఒక స్థితిలోనే ఉన్నాం. కొంతమంది అద్దెంట్లో ఉన్నా అద్దె కట్టుకునే స్తోమత ఉంది. కొంతమంది చిన్న బండి కొనుక్కున్నా ఆ బండిలో పెట్రోల్ కొట్టు కూర్చునే స్తోమత ఉంది. మేము అన్నదానం చేస్తానికి వెళ్తాం, సోమవారం అన్నదానానికి వెళ్తాం. ప్లాట్ఫారం మీద కూర్చుంటారు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, ఆహారం ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు. ఆ చెట్ల కింద అక్కడ కూర్చుని ఎండ వస్తే అడు పరిగెడతారు, వాన వస్తే ఇటు పరిగెడతారు. నిలవటానికి గూడు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అసలు తనాలేదు. సాయంత్రానికి నీ ఇంట్లో నీ భార్యతో, నీ పిల్లలతో చక్కగా మాట్లాడుకుంటావు, నీ భర్తతో మాట్లాడుకుంటావు, నీ అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో మాట్లాడుకుంటావు, ఎవరో లేకపోతే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటావు. పాపం ఆ చెట్ల కిందో, ప్లాట్ఫారం మీదో, ఆ గుహలో సొరంగం దగ్గర ఉన్న వాళ్ళు దిక్కేముంది? వాళ్ళకైనా చుట్టాలా, వాళ్ళకైనా పెళ్ళిళ్ళా, ఏడైనా పేరంటాలా? మరి వాళ్ళందరినీ కనుక లెక్కేసుకుంటే దేవుడు మంచి స్థితి మనకి ఇచ్చాడా లేదా? దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆడెవడో కారు కొనుక్కున్నాడు, ఆమె ఎవరో నక్లీస్ కొనుక్కుంది, మా నాన్న ఏం కొండో, ఆయన బండి కొనుక్కున్నాడు, ఏం కొండో అని చెప్పి నువ్వు కొనుక్కునే బదులు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు యథార్థంగా ఉండు. వాళ్ళ వెంక చూసి నువ్వు మత్సరపడబాకు, దేవుని మాట విని మత్సరపడు. తల్లిదండ్రులారా, ఏ బిడ్డలు కూడా, నీతిమంతులైన బిడ్డలు ఎవరూ కూడా భిక్షం ఎత్తుకోలేదని దేవుని వాక్యం చెప్తుంది. అడ్డగోలుగా సంపాదించే తల్లిదండ్రులారా, లంచాలు తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేసి రకరకాలుగా ఆ పాసులు చేసేసి అలా చేస్తున్న బిడ్డలారా, ఆ డబ్బు మీకు అక్కరకు రాదు. కనుక నీతిమంతుల బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇదే అధ్యాయం 37 కీర్తనలోనే 39వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. కొన్నిసార్లు భక్తిహీనులు మన మీదకు వస్తూ ఉంటారు, కాలు దూస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో, మన దేవుని మీద ఆధారపడతాం. తప్పకుండా దేవుని మీద ఆధారపడిన వారికి, ప్రార్థన చేసే వారికి తప్పకుండా ఆయన సహాయకుడిగా ఉంటాడు, ఆయన ఆశ్రయదుర్గమై ఉంటాడు. కానీ మనం చేసే పని ఏంటంటే, మనకేదైనా బాధ వచ్చినప్పుడు, మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి ఎవరున్నారా, అమ్మకో నాన్నకో లేకపోతే బంధువులకి, వాళ్ళకి అందరికీ ఫోన్లు చేస్తాం. అవసరమైతే వీడియో కాల్ చేసి చెప్పుకుంటూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అందరిమందికి అన్ని గంటల సేపు చెప్పుకునే బదులు దేవుని వాక్యం చెప్తుంది, నన్ను అడుగు, నా దగ్గర మొర్రపెట్టు, నన్ను ఆశ్రయించు. మనుషులు ఎవరిని ఆశ్రయించినా మనుషులందరూ కూడా స్వలాభం లేకుండా ఎవరు సహాయం చేయరమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా స్వలాభం లేకుండా సహాయం చేయరు. ప్రతి ఒక్కరు కూడా స్వార్థం పరులై ఉన్నారు. వారికి లాభం ఉంటేనే నీకు సహాయం చేస్తారు, వాళ్ళకు ఉపయోగం ఉంటేనే నీ ఎమ్మట వస్తారు. ఏ లాభం లేకుండా ఏమీ చేయరు. కనుక నువ్వు మనుషుల్ని నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించు. మనుషులకు చెప్తే నిన్ను ఇంకా నలుగురికి ఎండేస్తారే తప్ప నీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయరు. కొన్నిసార్లు దాన్ని బట్టి, నీ బలహీనత బట్టి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారే తప్ప నీకు వాళ్ళు సహాయం చేసినట్టుగా నటిస్తారు. నీ దగ్గర ఇంకేదైనా లాగటానికి ముందు చిన్న సహాయం చేస్తారు. చిన్నతనంలో నేను గేలం వేసి చేపలు పట్టేవాడిని. చేపకి ఏది ఇష్టం అంటే, చేపకి ఎర్ర ఇష్టం. ఇంత బురద గోతులు పక్కన తవ్వితే ఎర్రలు వస్తాయి, ఇంత ఎర్రలు. అది చేపకి ఒక ప్లాస్టిక్ వైర్కి కట్టి, ఆ ప్లాస్టిక్ వైర్ చివరిన ఒక ముళ్ళు పెట్టి, చేప ముళ్ళు కొక్కింలాగా ఉంటుంది,
దానికి ఎర్రను గుచ్చి ఆ వైరు సువ్వకు గుచ్చి చిన్న కర్ర ముక్కకి దాన్ని నీళ్ళల్లో వేస్తే కాసేపటికి టపా 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 సౌండ్ వచ్చేది, అక్కడ ఉన్న బెండు దిగేది కిందకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాన్ని ఎలా పైకి అనగానే ఆ ముళ్ళు దాన్ని గొంతులో గుచ్చుకుని చేప పడేది, చక్క తీసి గంపలో వేసుకునేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే సాతాను కూడా మనకు ఎరేస్తూ ఉంటాడు. ఆ ఎరేసినప్పుడు మనం అందులో ఇరుక్కుపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో చాలామంది మనకు ఎరలేస్తూ ఉంటారు, అలాగే మనకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు. తద్వారా ఎంతో మన దగ్గర నుంచి వాళ్ళు లాగటానికి ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి ఆశ్రయించామనుకో, ఎలా మాట్లాడాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో అన్నీ కూడా గైడెన్స్ ఇస్తాడు. ఆయన తప్పుగా గైడెన్స్ ఎవరికి ఇవ్వడు. మనుషులు తప్పు గైడెన్స్ ఇస్తారు కానీ ఆయన తప్పు గైడెన్స్ ఎప్పుడూ ఇవ్వడని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనుషులు గైడెన్స్ మీద నువ్వు ఆధారపడ్డావో వాళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి నేను తీసుకెళ్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది 38, 39, 40 వచనాల్లో, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. నీతిమంతులుగా మనం ఆయన దగ్గర ఉంటే, యథార్థవంతులుగా ఉండి ఆయనకి మన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన రిజల్ట్ ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక సమాజంలో అడ్డగోలుగా బ్రతికే వారిని చూసి నువ్వు వ్యసనం పడవద్దు. నీతియుతంగా బ్రతుకు, నీవు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు దేవుడు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచుని బిడ్డలందరినీ దీవించండి. ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో మీ నామములోని బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. పోలీస్ కేసుల నుంచి విడిపించండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక, గర్భఫలం లేని వారికి కలుగునుగాక. ఎంతోమంది పట్ల నీ కృప చూపించి కార్యం జరిపిస్తున్నందుకే స్తోత్రాలు. అన్నదానానికి ప్రభువు సహకారం అందిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. టీవీ క్లబ్లో చేరిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రేయర్ టవర్కి వస్తున్న బిడ్డలను బట్టి, చేస్తున్న ప్రతి అంశానికి ఇస్తున్న జవాబును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, ఒక్కసారి ఈ వాక్యం హృదయంలో ఫలింప చేయండి. నీతియుతంగా ధైర్యంగా బ్రతికి నీ వైపు తిరిగే మనసు దయచేయండి నాయన. అయా సమాజంలో ఎలా బ్రతకాలో నీ వాక్యం ద్వారా బ్రతకడానికి కృప చూపించి పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది అన్నదానానికి సహకారం అందించారు. ఈ వారం శ్రీకాంత్ ఫ్రెండ్, అలాగే శ్రీకాంత్ కుమారుడు సామ్యుయల్ రాయ్ అన్నదానానికి సహకారం అందించారు. అలాగే మరొక సహోదరి రోజ్మేరీ గారు కూడా వాళ్ళ భర్త జ్ఞాపకార్థంగా సహకారం అందించారు. మీలో ఇంకెవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులకి జ్ఞాపకార్థంగా ఒకవేళ మీరు కూడా ఎవరైనా సహకారం అందించాలి అనుకుంటే ఇక్కడ ఫోన్పే నెంబర్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. లేదంటే నాకు ఫోన్ చేయండి, చక్కగా సహకారం అందించండి. పేదలకు పెట్టడం యెహోవాకు అప్పు ఇవ్వడమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మీరు యెహోవాకు అప్పిచ్చే బిడ్డలుగా ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా.
మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని